హాయ్ అండి. నిన్న అభి లంచ్ బాక్స్‌కైతే ఎగ్ కర్రీ చేశానండి. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా కొంచెం భిన్నంగా చేశాను. చాలా బావుందండి కర్రీ అయితేని. ఎగ్స్‌ని ఉడికించి ముక్కల కింద కట్ చేసి కర్రీ చేశానండి. ఇంకెలా చేశాను మీకు కూడా రెసిపీ చూపిద్దామని వీడియో తీశాను. ముందుగా 4 ఎగ్స్‌ని తీసుకొని ఉడికించేసి చల్లారబెట్టుకుని ఎగ్స్ మీద ఉన్న పొట్టుని తీసి ఎల్లోని పక్కన పెట్టేసుకోవాలండి పూర్ణాల్ని. వైట్‌నే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు తాలింపు వేసుకుని దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకున్నానండి. ఉల్లిపాయలు 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో అనమాట. ఉల్లిపాయలు వేగాక దాంట్లోనే కూరకు తగ్గట్టు పసుపు, ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్నాను. అలా మగ్గిన దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని టమాటోస్ని కూడా వేసేసుకున్నానండి. టమాటాలు కూడా 1 పెద్ద టమాటో ఒకటి సరిపోయిందండి. ఒకటి వేసేసుకుని దేశవాళీ టమాటాస్ కూడా నీరు ఉంటుంది కదా, తొందరగా మగ్గిపోయింది. అలా మగ్గిన దాంట్లో కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసాను. దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. అవన్నీ ఉప్పు, కారాలు ముక్కలకి పట్టించేసాక తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నాను. దగ్గరగా ఉడకనిచ్చుకోవడానికి వాటర్ పోసేసుకున్నాక ఉడికిన తర్వాత మనం ఎల్లోని తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అది ఇప్పుడు వేసుకోవాలి. ముందు నుంచే వేసుకుంటే అది కరిగిపోయి కూరంతా స్ప్రెడ్ అయిపోతుందండి. అందుకని ఈ స్టేజ్‌లో వేసుకోవాలి. కావాలంటే వేసుకోవచ్చు. కొందరికి ఇష్టం లేకపోతే మానేయచ్చండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి.